గుడ్ ఈవినింగ్. ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నా. దానికోసం 1/2 kg వంకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసమని ఒక ఉల్లిపాయ అండి, చిన్న ఉల్లిపాయ, అల్లము, కొబ్బరి, అలాగే 3 లవంగాలు, కొంచెం చెక్క, 1 యాలకి, జాజికాయ పౌడర్, అలాగే 3 టమోటాలు, కరివేపాకు, ఒక సగం కట్ట కొత్తిమీర. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నానండి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, అలాగే మసాలా ఐటమ్ మొత్తం అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని, కారం తాలింపులో వేస్తాం కాబట్టి వీడియోలో చూపించట్లేదు. అలాగే కొంచెం కొత్తిమీర. పేస్ట్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మట్టి కుండ పెట్టుకున్నా. కొంచెం హీట్ ఎక్కితే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ తాలింపు వేయట్లేదు. వంకాయ ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి, ఉల్లిపాయలు అస్సలు వేయకూడదు. వంకాయ వేసాను కదా, కరివేపాకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు కానీ ఉప్పు కానీ ఏది యాడ్ చేయకూడదు. ఒక 5 minutes నూనెలోనే వేయించాలన్నమాట. మూత పెట్టేస్తున్నా. కొంచెం వంకాయ మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేస్తున్నా. కొద్దిగానే పసుపు, కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 5 minutes అయ్యాక మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ అండి. మనం కారం వద్దు అనుకుంటే ఈ మసాలా పేస్ట్లోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. కారం వేసుకున్నట్ల పచ్చిమిర్చి కారంతో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమోటో కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. వంకాయ ముప్పాల బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు టమోటో పేస్ట్, ఒక 5 minutes అయ్యాక మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను మసాలాలోనే ఉప్పు వేసాను కాబట్టి కర్రీకి ఉప్పు వేయలేదు. వంకాయ వేగేటప్పుడు కానీ మసాలా పేస్ట్ వేసుకున్నాను కదా, అందులోనే ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ చూసాను, ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutesలో కర్రీ రెడీ అయిపోతుంది. చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. హాయ్ నానా. మా బుడ్డోడు వంట చేస్తుంటే ఇలా నా దగ్గర గట్టి మీద కూర్చునే ఉంటాడు. ఏం చేస్తున్నానో అన్ని కూరగాయల పేర్లు అడుగుతూ ఉంటాడు. హాయ్ రాగు. కర్రీ రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర కూడా వేసేసా. మంచిగా ఉడికిపోయింది. చపాతీలో, పూరీలో చాలా బాగుంటుంది. రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా వేస్తున్నాను. వంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా, వేడివేడిగా రైస్ కూడా వండేసాను. క్లైమేట్ చాలా చల్లగా ఉందండి అసలు, అందుకే వేడిగా రైస్. వంకాయ కర్రీ ఇది అసలు వంకాయ కర్రీలా లేదు. మా అబ్బాయి అప్పుడే భోజనం చేసేసాడు. చికెన్ అనుకున్నాడు.
వంకాయ కర్రీ, అలాగే వామ్ చారు అండి. వామ్తో చారు చేశాను. మా నైట్ డిన్నర్ వంకాయ కర్రీ, వామ్ చారు, వేడివేడిగా రైస్. చూసారు కదా, నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.